వామచరణం పద్ధతి పాటించేవాళ్ళు, ఉపవాసానికి సంథింగ్ ఉండేవాళ్ళు. కాల భైరవునికి ముందుగా పూజలు చేయడం, దీక్షలు తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు గదా! ఎందుకండి? ప్రొడక్షన్ ఫోర్స్. ఇప్పుడు అబ్బాయిలు బైక్‌లో ఎళ్తూ ఉంటారు. యాక్సిడెంట్ అవ్వకుండా చూసేది కాలభైరవుడే. రక్షణ దేవత అన్నమాట. పరమశివుడి యొక్క ఫైర్స్ ఫార్మ్, ఉగ్రశక్తి. ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు. పరమశివుడేంటి సాఫ్ట్‌గా, కూల్‌గా అందరికీ చెప్తారనమాట జ్ఞాన మార్గంలో. అదే కాలభైరవుడు అనుకోండి హార్డ్‌గా ఉంటుంది. యుద్ధం చేసేటటువంటి స్వరూపము. మనం ఎక్కడైనా ఇంతకు పూర్వకాలంలో అడవుల్లో నడిచెళ్ళేవాళ్ళు గదా! ఇంత ట్రాన్స్‌పోర్ట్ లేదు గదా! అడవుల్లో వెళ్ళేటప్పుడు కాలభైరవుడిని కాళీని తలుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు మన వెనకాల కాపలా కాస్తూ వస్తారనమాట. రక్షణ శక్తులు. ఇప్పుడు కాశీకి ప్రొటెక్షన్ ఇచ్చేది కాలభైరవుడు గదా! కాశీలో విశ్వేశ్వరుడున్నా కూడా, అమ్మవారున్నా కూడా పిశాచ శక్తులేవి కాశీలో ఎంటర్ అవ్వకుండా, అక్కడ ఎనర్జీని డిస్టర్బ్ చేయకుండా కాశీని ప్రొటెక్ట్ చేసేది కాలభైరవుడన్నమాట. కాబట్టి గొప్ప రక్షణా శక్తి. కొంతమందికి అబ్బాయిలుగా పుట్టిన పురుష లక్షణాలుండవు. కొంచెం వేరేగా యాహ్! ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కాలభైరవ సాధన చేశారనుకోండి, వాళ్ళలో పురుష లక్షణాలనేది స్ట్రాంగ్‌గా వస్తాయి.